ఏం తెలుసు కార్తికేయ టూ? కార్తికేయ లాగానే ఇంకో సినిమా ఉంటుంది తెలుసా నీకు? సేమ్ టు సేమ్, ఫ్రేమ్ టు ఫ్రేమ్ రీమేక్ ఉంటుంది. ఏం సినిమా? సుమంత్ హీరో, ఈశారబ్బ హీరోయిన్. అది తెలుసు, అదే తెలుసు. సేమ్ టు సేమ్ ఉంటుంది. కొంచెం అది కార్తికేయ పవర్. సుబ్రహ్మణ్యపురమా? సుబ్రహ్మణ్యపురం. 5 సహస్రాల ముందే పలికిన ప్రమాదం, ఫస్ట్ ఎందుకు పెద్ద ప్రమాదం లిఖితం. అసలు అదొక్క షాట్ ఎక్కడో మధ్యలో వేసేయచ్చు కదా. ఓపెనింగ్ అరే కరేపాక్ విఎఫ్ఎక్స్ రా మావయ్య అన్నట్టు. కానీ నీకు అట్లా అనిపించిందా? నాకేమనిపించింది అంటే, పాపం మేము ఎలాగో విఎఫ్ఎక్స్ పెట్టి అదంతా చెప్పడం మాకు అవసరం లేదు, ఫస్ట్ పెయింటింగ్ లో చూపించేస్తాం కొంచెం అన్నట్టు ఉంది. ఈ షార్ట్ ఓపెన్ చేయొచ్చు కదా, అది ఎట్లో బాగాలేదు, మధ్యలో కేసేయచ్చు కదా. లేదు, పెద్ద కోట ఉండాలి, కోట వెనక సునామీ రావాలి, చూపించాలి. ఆ మాత్రం ఒక గ్రాండ్ ఇయర్ అదంతా ఎక్స్పెక్ట్ చేస్తారు మనం. కంటే నోస్ అనుకున్నా, ముక్కు అర్థమైంది అసలు. వాడు విలన్ అని అర్థమైంది. విలన్ చూపించడానికి ఏదో ఒకటి చెప్పాలని చెప్పి, నా కోరిక నా అర్హత, ఇంకా కన్విన్స్ కావాలి నేను విలన్ అని, ఇదిగో తీసుకొని పొడి చేశాడు పక్కన. నేను నిన్ననో మొన్న చూసినప్పుడు అనుకున్నాను, విభాగాలందరూ డిచ్ అయి పెట్టుకుంటారు మ్యూజిక్ ఇది అంటే. అంటే ఇంకా ఇట్లా వినిపించలేదారా? నువ్వు చెప్తుంటే కానీ అర్థం కావట్లేదు. అయి ఉండొచ్చేమో మళ్ళీ. బాలీవుడ్ కూడా అప్పీల్ అయ్యేలాగానే అనుపమ్ ఖేర్ ని పెట్టుకున్నారన్నావు కదా. లేదు జోక్ చేస్తున్నా, వాళ్ళు పెట్టుంటారులే, కానీ మేబీ అయి ఉండొచ్చు, చెప్పలేము. కానీ ఒకవేళ అట్లే ఉంటే ఏమో మళ్ళీ ఎవరన్నా ఇంకొంచెం బాలీవుడ్ వాళ్ళని తీసుకుని ఉంటే ఇంకా బాగుండు అనిపించింది. అది మంచిగానే ఉంది, వాడు మంచిగా ప్రమోట్ చేసి ఉంటే సూపర్ హిట్ చేయొచ్చు. అంటే అంటే అనుపమ ఏదో తక్కువ చేస్తుందని అసలు కాదు, కానీ ఇంకొంచెం అట్లీస్ట్ హీరోయిన్ ని చూడండి కన్నా వస్తారు కదా అని. విక్రాంత్ రోనా చూడు, జాక్లిన్ ని పెట్టించి అసలు థియేటర్ పోయినాం కదా, ఒకడైతే అరుస్తూనే ఉన్నాడు, పాటేరా 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 అని అరుస్తూనే ఉన్నాడు. ఇప్పుడు పాటేస్తే నువ్వు వెళ్ళిపోతావని వాళ్ళు సెకండ్ హాఫ్ లో వేస్తారన్నా మేము అరుస్తాం. అంతేగా, అట్లీస్ట్ అట్లా అది ఒకటే పాట, ఆ ఒక్క పాట కోసం వాడు సినిమాకి వచ్చినాడంటే ఏమని. అట్లీస్ట్ హీరోయిన్ కోసం వచ్చేటోళ్ళనే ఉంటారు. మేబీ కొంచెం ఖర్చు పెట్టి ఎవరైనా హీరోయిన్ పెట్టేసి ఉంటే బాగుంటుంది, ఇంకా ప్రమోట్ అయ్యేది. పక్కన ఎవరు పెట్టగలుగుతావు? ఇంకా డబ్బులు ఇస్తే ఎవడన్నా లెజెండ్ చూసి కూడా లెజెండ్ చూసాక కూడా ఎందుకు లెజెండ్ అది ఇప్పుడు 2 crores పెట్టి ప్రమోట్ చేస్తావు అబ్బా, జనాలకి రీచ్ కూడా కావట్లేదు, బొక్క కూడా కావట్లేదు. అదే కదా, అదే 2 crores ఏదైనా హీరోయిన్ కి ఇచ్చు, ఉన్న 1 crore ప్లస్ 2 crores అంటే 3 crores ఎవరో ఒకరు వస్తారు కదా. అదే కదా, మంచిగా అందరు కూడా అట్లనే చేయాలి రా. చిన్న హీరోస్ ని పెట్టి, ఇప్పుడు పెద్ద హీరోయిన్స్ కి పెద్ద ఫిల్మ్ అయినా అంతే కాస్ట్ వస్తుంది. చిన్న హీరో అని మనకు తెలుసు, ఒక 3 కోట్లు ఇస్తా అంటే ఏదైతే సినిమా. అదే ఎవరన్నా వస్తారంటున్నా నేను. చేయరా చిన్న మిస్టేక్స్, ఇట్స్ పర్లేదు, ఫైనల్స్ లో సరి చేసుకో. ఫైనల్స్ లో సరి స్నేక్ వచ్చి 2 లాగా. అదే అందుకే పాజ్ చేసి ఇచ్చి పడేసాడు బాగా. మేబీ అది 2 లో ఏమన్నా వాడాలంటే, ఫస్ట్ లో స్నేక్ ని హిప్నోటైజ్ చేసి హీరో మీద పంపిస్తారు కదా, హీరో వాడు అట్లా చేయించి పార్ట్ ఫుల్ నాస్టాల్జియా. ఈసారి వాడు చేపిస్తాడు. మార్వల్ వాళ్ళు చేసే రోత పనే అది, ఎప్పుడు వాళ్ళ మీద వాళ్ళు జోకులు వేసుకోవడాలు, వాళ్ళు ఇట్లా చేయడము, వాళ్ళు యూజ్ చేసుకోవడం. ఇప్పుడు నువ్వు అట్లాంటి ఒక్క సీన్ పెట్టినావు అంటే నువ్వు 10 నిమిషాలు దాని గురించి ఆలోచించుకుంటా అని కూర్చొని అదే తిరుగుతుంటది ఇంకా మైండ్ లో. అంతేగా, ఆ 10 నిమిషాలు నువ్వు ఎంత సోదన చూస్తారు, ఫోన్ కొట్టుకోకుండా ఏదో తీసుకున్నాడు, ఏదో చేస్తున్నాడు, అరే బాగానే కనెక్ట్ చేశాడు, అట్లా అనిపిస్తుంది. కొంచెం బ్రెయిన్ కొంచెం సేపు ఖాళీగా ఉండకుండా ఏదో. ఇప్పటి యువతకి ఇలాంటి సినిమాలు చాలా అవసరం. ఎగ్జాక్ట్లీ, పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. అరే అది చూసావా నువ్వు ఎగ్జాక్ట్లీ అని? అరే నువ్వు ఎగ్జాక్ట్లీ అనుకున్నావు, నీకు చదవడం రాదుగా. వీళ్ళు ఏం రాశారో చెప్పి ఇక్కడ. బీజేపీ గురించి ఏమైనా రాశారా? హిందూయిజం? బీజేపీ గురించి కాదులేరా, హిందూయిజమా? హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. సో బేసిక్ గా నువ్వు అనుకున్నట్టు యువతకి చాలా అవసరం ఇలాంటి సినిమాలు. అంటే ఏమనుకున్నావురా నువ్వు? ఓకే, దైవభక్తి గురించి అంటే ఇట్లా థ్రిల్లర్లు మంచి, నువ్వు అనుకున్నా మంచి యూత్ఫుల్ మంచి మూవీ తీసాడు, కొంచెం సస్పెన్స్. అందుకే 10 సెకండ్ లైట్ ఉండదు. గూస్ బంప్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 48.
ఏమైంటో చెప్పు ఆ 48 సెకండ్ నుంచి. అంతే అదే. అదే పక్కా అదే ఉంటది. ఏంటి మరి ఫైనల్ వర్డిక్ట్ మూవీ మీద? హిట్ అయితేలే పక్కా అవుతుంది. హిట్ అవుతుందా? అవుతుంది. నిఖిలైనా కొడతాడు హిట్ ఇప్పుడు దీంతో. ఇప్పుడున్న హవాకి నాకు తెలిసి లాల్ సింగ్ జడ్డా మాచర్ల ఇది అంటే నాకు తెలిసి ఇదే కొంచెం ఎక్కువ క్రౌడ్ పుల్లర్ అని అనుకుంటున్నాను. ఇదే బాగుండేలా ఉంది నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నా ఇప్పుడు లవ్ స్టోరీ చూడాలంటే సీతారామం పోతారు. పీరియాడిక్ ఏమన్నా అట్లేమన్నా చూడాలా మన ఫ్యాన్స్ ఫ్యాన్స్ అందరంటే బింబిసారా పోతారు. అది కాకుండా థ్రిల్లర్ సినిమా లేదు, థ్రిల్లర్ లేదు కాబట్టి అంత చూడరు కదా, జస్ట్ మూవీ ఉందా వెళ్దాం ఈ మంత్ లో సినిమా అని అనుకుంటారు. సరే ఫ్యామిలీ వాళ్ళందరూ పోకపోవచ్చు కానీ అట్లీస్ట్ యూత్ అన్న వెళ్తారు కదా. యూత్ అదే వాళ్ళైతే వెళ్తారు. మంచి పబ్లిసిటీ చేస్తే వీడు చాలా మంచిగా రిలీజ్ చేసుకోవచ్చు. 2 వీక్స్ నుండి చేస్తూనే ఇప్పుడు తెలిసిందిగా 13th అని కొంచెం చేస్తూ అట్లీస్ట్ బాగుంటుంది. నేనైతే పక్క మాచర్లన ఇదా అంటే ఇదే దీనికి వెళ్తా అంటే మాచర్లకి వెళ్ళాలని కాదు, ఫస్ట్ దీనికి నాకైతే పక్కా నచ్చుతుంది అనుకుంటున్నాం. నాకు అయితే పక్కా నచ్చింది. మరి పాపం నచ్చుతుంది సినిమా యావరేజ్ బాక్స్ ఆఫీస్ ఏమవుతుందో చూడాలి పాపం. అదే నీకేమనిపిస్తుంది? అంతే మనకైతే నచ్చిద్ది, కానీ వాడు కొంచెం మరీ ఇట్లా కృష్ణ అని లేకపోతే వాళ్ళని సాటిస్ఫై చేయడానికి తీస్తే నచ్చదేమో అనిపిస్తుంది. ఆ ఒక్క కాన్సెప్ట్ అదొక్కటి కొంచెం, కానీ ఏమో లేదు మంచిగానే కట్ చేసే ట్రైలర్ డీసెంట్ గానే తీస్తాడు అనుకుంటున్నా. నైస్, చూడాలి, నచ్చిద్ది మనకైతే. చూడండి అందరూ వెళ్ళి కార్తిక్ థియేటర్లలో నా కోసం నచ్చింది. 13th మనమే మనకే చెప్పాలి నిఖిల్, థ్యాంక్స్ ప్రమోట్ చేస్తున్నాం అట్లీస్ట్.